నేను జి శ్రీహరి అనే ఉపాధ్యాయ వృత్తి చేస్తున్న కామారెడ్డి వాసిని. ఒకసారి నాకు వెన్నుపూస నొప్పితో ఎంబీబీఎస్ డాక్టర్ని సంప్రదించగా ఆయన ద్వారా షుగర్ వ్యాధి కూడా ఉన్నట్టుగా నిర్ధారణ అయినది. కామారెడ్డిలోని డాక్టర్ల సలహా మేరకు మెడినోవాలో పనిచేస్తున్నటువంటి కె వీరరాఘవరెడ్డి గారిని సంప్రదించి దాదాపు 3.5 సంవత్సరాలు ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఒకసారి నా ఉపాధ్యాయ వృత్తిలో సంతకము చేయలేనిటువంటి పరిస్థితి కలిగింది. కాబట్టి వీరరాఘవరెడ్డి గారిని మళ్ళీ కలవగా చేతి వేళ్ళు కాలు వేళ్ళ రిపోర్ట్లను తెప్పించి చూసి 1 నెల మందులు ఇచ్చాడు. అయినా ఫలితము లేకపోయింది. వారిని మళ్ళీ కలవగా ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్టు తెప్పించి చూసి మీకు వెన్నుపూస ఎముకలు క్షీణించినవి, తర్వాత నరాలు వెన్నుపూసవి బిగుసుకుపోయినవి కనుక ఆపరేషన్ తప్పనిసరి అని రికమెండెడ్ ఉత్తర్వు ఇచ్చాడు. ఎప్పుడు చేసుకోమన్నారు ఆపరేషను? 15 రోజులలో కంపల్సరీగా చేసుకోవాలన్నాడు. చేసుకోకుంటే ఏమవుతున్నారు? అది పక్షవాతం వస్తుంది అన్నాడు. స్థితి షుగర్ వ్యాధి, నరాల బలహీనతతో నడవలేని పరిస్థితితో డ్రెస్ కూడా వేసుకోలేనటువంటి పరిస్థితితో స్కూలు డ్యూటీ కూడా 4 నెలలు సెలవుపై ఉండి డ్రెస్ వేసుకోలేనటువంటి పరిస్థితితో నానా అవస్థలు అనుభవించాను. తీవ్రమైన చేతి కాలి వేళ్ళ తిమ్మిర్లతో ఇంట్లో కూడా ఒకరి సహాయంతో తిరిగేవాడిని. బయట తిరిగే పరిస్థితి అసలు లేదు. ఈ పరిస్థితిలో ఆపరేషన్ అంటే భయపడి మా వదిన గారి సలహా మేరకు డాక్టర్ జి సుభాష్ చంద్ర హోమియోపతి వైద్యుని ద్వారా ట్రీట్మెంటు మొదలుపెట్టాను. 2 నెలల సమయంలోనే తిమ్మిర్లు నొప్పులు తగ్గి నడక బాగైనది. ప్రస్తుతము 2 సంవత్సరాల నుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఇప్పటి వరకు పూర్తిగా ఆరోగ్యవంతున్నై నొప్పులు బాధలు తగ్గి కాలినడక మామూలుగా సిటీలో తిరగగలుగుతూ అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను. అప్పుడు వీరరాఘవరెడ్డి గారు ఆపరేషన్ కొరకు సలహా ఇచ్చినందుకు ఈ మొండి వ్యాధికి చికిత్స ఎలాంటి చికిత్స లేదని తెలిసినది. ఈ మొండి వ్యాధి గురించి కుటుంబ పరంగా మేము చాలా బాధపడ్డాము. భవిష్యత్తు శూన్యం అనిపించింది. ఈ మొండి వ్యాధిని డాక్టర్ సుభాష్ చంద్ర గారు ఆపరేషన్ లేకుండా పూర్తిగా తగ్గించి నన్ను ఆరోగ్యవంతునిగా తయారు చేసినందుకు కృతజ్ఞతాభివందనములు.